విప్రుల యొక్క ప్రసాదంగా అతని యొక్క నడవడి, అతని యొక్క కదలికలు చూస్తే అతనికి ఆశీర్వచనం చెయ్యాలని అనిపిస్తోంది. కాబట్టి విప్రప్రసాదంబునన్ ఈ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కారణం చేత సంతసముగా, చక్కగా సంతోషంగా ఇతను తత్కర్మ సంసిద్ధి ఉత్తముడై పొందెడు. ఏ పని మీద వెడుతున్నాడో ఆ పని యొక్క ఫలితాన్ని పొంది తీరుతాడు అంటూ వాళ్ళందరూ ఈయన్ని ఆశీర్వచనం చేశారు. ఈయన బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, గబగబా ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏమిటంటే రామాయణంలోనూ అంతే, ఈయన ఏం చేస్తాడన్నాడు జనకుడు. ఇక్కడ అంతే, క్షత్రియులే ఎక్కువ పెట్టలేకపోయారు, ఈ బ్రాహ్మణ పిల్లాడు ఏం చేస్తాడని మామూలుగా ఊరుకున్నాడు. ఈయన వచ్చి అది ముని విద్య అన్నమాట దృష్టజ్యుమ్నుడు అందుకు వాడాడు. ఆయన వెళ్ళి ధనస్సుని పట్టుకోలేదు, పట్టుకోకుండా ఆ ధనస్సుకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేయడం చేత ఇది మామూలుగా వశమయ్యేది కాదు, ఇది గౌరవం చేత, వినయం చేత, మనం దాన్ని గౌరవించడం చేత అది మనకి వశం కావలసినదే తప్ప మనం మన శక్తితో నిలబెట్టేది అని అహంకరిస్తే మనకి లొంగేది కాదు. కాబట్టి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణ చేసి ఆ ధనస్సుకొక నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, నమస్కారము అన్న మాటకి ఒక అర్థం ఉంటుందండి. నమస్కారం అన్నది అంత తేలిక అని మీరు అనుకోకూడదు. నమస్కారము అన్నప్పుడు ఇలా చేసింది కాదు నమస్కారం. ఇలా రెండు చేతులు కలిపితే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఇలా తల ఉంచితే 11వదైన బుద్ధి 11ంటిని న్యాసము చేస్తే, అంటే ఈ 11 చేత నిన్ను తెలుసుకోగలిగిన వాడను కాను, నీవు నన్ను అనుగ్రహించగలిగిన వాడివి. కాబట్టి 11ంటిని నీ పాదముల దగ్గర విడిచిపెడుతున్నాను అని చెప్పడం, ఇలా వంగి నమస్కారం చేయడం. ఎవరు నమస్కరించారో వాడు ఆశీర్వచనమునకు పాత్రుడవుతాడు. ఆశీర్వచనమునకు పాత్రత పొందగానే నమస్కారమును స్వీకరించిన వాడు సంతోషంతో ఆశీర్పూర్వకంగా మాట్లాడతారు. ఆయుష్మాన్ భవ అన్నారు అనుకోండి, ఆయన తపశ్శక్తి చేత ఈయనకి గండం పోతుంది. కాబట్టి నమస్కారము చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు దేనికి నమస్కరించారో, ఎవరికి నమస్కరించారో వారి చేత మీరు రక్షింపబడేటటువంటి స్థితిని మీరు పొందుతారు. అందుకని నమస్కారం చేస్తారు తప్ప, నమస్కారం అంటే కేవలంగా ఏదో నమస్కారం కాదు. నమస్కారం అందుకే అనేక విధాలుగా ఉంటుంది. నమస్కారం అన్నది, నమస్కారం వేరు, అభివాదం వేరు. అహంభో అభివాదయే అని ప్రవర చెప్పి అభివాదం చేస్తారు. పెద్దలు కనపడ్డారనుకోండి, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు. పాదములు ముట్టుకుని నమస్కారం చేస్తున్నాం అనుకోండి, చేసేటప్పుడు ఎదురుగుండా కానీ ఉంటే అత్యంత పూజనీయులు అనుకోండి, చాలా పూజనీయులైతే వారి పాదములకు నమస్కారం చేస్తాం. పాదములకు నమస్కరించేటప్పుడు మీరు వంగవలసి ఉంటుంది. బాగా వంగి మీ కుడి చేతిని తీసుకెళ్లి ఇలా పెట్టారనుకోండి, అప్పుడు కుడి చెయ్యి వెళ్ళి ఎడం పాదం మీద పడుతుంది. మీకు ఎదురుగుండా నిల్చున్నారు కాబట్టి మీ ఎడం చెయ్యి వెళ్ళి వారి కుడి పాదం మీద పడుతుంది. అప్పుడు వారిని అవమానించినట్లు. అందుకని కుడి చేతిని ఎడం చేతి మీద పెట్టాలి. ఎడం చెయ్యిలా రాకూడదు, ఈ కుడి చేతిని ఎడం చేతి మీదకి పెడతారు. పెడితే ఈ కుడి చెయ్యి వెళ్ళి ఎడం చేతి మీద ఉండి ఇలా ముట్టుకుంటే వారి కుడి పాదం మీద కుడి చెయ్యి, ఎడం పాదం మీద ఎడం చెయ్యి పడుతుంది. అంటే మీ పూజనీయతని గ్రహించిన వాళ్ళన. కాబట్టి మీరు నన్ను సర్వదా రక్షింతురుగాక. అప్పుడు వారు ఆయుష్మాన్ భవ, సర్వత్ర విజయోస్తు. మా గురువుగారు అయితే శివో రక్షతు అంటుంటారు, నిన్ను ఈశ్వరుడు రక్షించుగాక. వారి నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట మనకి అంగరక్షగా నిలబడుతుంది. అభివాదమునందు అలా ఉండదు. అభివాదమునందు ముందు నమస్కారం చేయరు. చాలా పెద్దల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు నమస్కారం చేసేటప్పుడు ఈ కుడి చేయి పైన వేసి ఎడం చేయి కింద పెట్టి చెవులు పట్టుకోవాలి. ఇలా చివర పట్టుకుని ఇలా చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అక్షరానస సావాశ్వ త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అని చెప్పాలి. ఇది పరిచయం. ముందు అహంభో అభివాదయేకి ముందు వరకు చెప్తే పరిచయం చెప్పినట్టు. ఇది చెప్పాక అహంభో అభివాదయే అన్న తర్వాత నమస్కారం చేయాలి. అంతేగాని నమస్కారం చేసి లేచి చెవులు పట్టుకోకూడదు. దాన్ని అభివాదం అందరు ముందు చెప్పి తర్వాత చేయాలి. చేస్తే అది పెద్దలకి తనని పరిచయం చేసుకోవడం.
అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఒక్కొక్కసారి అదృష్టం ఏమవుతుందంటే వారి గోత్రం కూడా అదే అయిందనుకోండి, వాళ్ళు చాలా సంతోషించి ఓ మన ఇద్దరం ఒక గోత్రానికి చెందిన వాళ్ళం, ఈ గోత్రం వృద్ధి చెందుగాక అంటారు. ఆ గోత్రం అంతా బాగా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి నమస్కారము ఒకలా ఉండదు, నమస్కారము అనేక విధములుగా ఉంటుంది. ఇందులో సాష్టాంగము అని ఒకటి, అది పురుషులు ఒక్కరే చేస్తారు, స్త్రీలు సాష్టాంగం చేయకూడదు. వారి యొక్క వక్షస్థలం కానీ వారి యొక్క ఈ నడుము భాగం కానీ భూమికి తగలకూడదు. ఎందుకంటే సమస్త సృష్టి స్త్రీ శరీరంలోంచి వచ్చి ఆ స్త్రీ శరీరంలో ఆ వక్షస్థలము చేతనే పోషింపబడుతుంది. కాబట్టి వినా లోకము నిలబడదు అసలు. కాబట్టి అవి పరమ పూజనీయములు. ఆ రెండు భాగములు అంత పవిత్రములు కనుక, అవి లేని నాడు అసలు సృష్టి ఆగిపోతుంది కనుక అవి ఈశ్వరుడికి నమస్కారం చేసినా గురువు గారికి నమస్కారం చేసినా భూమికి తగలక్కర్లేదన్నారు. కాబట్టి వాళ్ళు పంచాంగ నమస్కారం పంచాంగమే చెయ్యాలి. చోటు లేకపోతే అని అడిగారు. అప్పుడు పురుషుడు కూడా పంచాంగ నమస్కారం చేయొచ్చన్నారు. సరే, నమస్కారము అన్న ఒక్క మాట మీద ఎంత పెద్ద వ్యాఖ్యానం ఉందో. అథవా మనం తెలుసుకోవలసింది ఒక్కటే, నమస్కారము చేశారు అన్నప్పుడు మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మీరు అవతల వారి యొక్క ఆధిక్యతను అంగీకరించి వారి ఆశీర్వచనము వలన మీరు రక్షింపబడతాను అని మీరు నమ్మారు అని గుర్తు. అందుకే నమస్కారం చేసేటప్పుడు ఒక్క చేత్తో నమస్కారం చేస్తే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని కాల్చేస్తారు వెంటనే. అందుకే ఒక చేత్తో నమస్కారం ఈ దేశంలో లేదు, అది వేరొక చోటి సంస్కృతి. ఇక్కడ నమస్కారం రెండు చేతులతో మాత్రం తప్ప ఒక్క చేత్తో నమస్కారం అన్నది అసలు ఇప్పుడు ఉండకూడదు, అలా చెయ్యకూడదు కూడా. కాబట్టి ఆయన మహానుభావుడు కనుక అర్జునుడు ఆ ధనస్సుకి నమస్కారం చేశాడు. అంటే ముని విద్య దాని యొక్క శక్తి ఏమిటో, ఆ ధనస్సుని ఆవహించి ఉన్న శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ ధనస్సు ముట్టుకోవడానికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ ధనస్సును ఎలా పట్టుకోవాలో నేర్పిన మహానుభావుడు ఒకడున్నాడు, ఆయన గురువు గారు. ఏ శుభప్రదమైన కార్యాన్ని ప్రారంభం చేసినా గురువు గారితోటే ప్రారంభం. గురువు గారికి నమస్కారంతో మొదలు. మా గురు పరంపర అలా కొనసాగాలి అని వారికి మంగళం పలుకుతూ పూర్తి చేయాలి తప్ప అసలు గురువు గారిని స్మరించకుండా జీవితం ప్రారంభం కాకూడదు. నిద్ర లేవగానే కూడా తాను భూమి మీద పడి ఏమని భావన చెయ్యాలంటే, గురువు గారు వచ్చి ఎదురుగుండా నిలబడి ఉన్నారు, లేవగానే గురువుగారు కనపడ్డారు అని భూమి మీద పడి నమస్కారం చేసి ఎదురుగుండా గురువు గారు నిలబడ్డారు అని భావన చెయ్యాలి. భావన చేసి నమస్కారం చేయాలి. శృంగగిరికి పీఠాధిపత్యం ఇప్పుడు వహిస్తున్నటువంటి మహాపురుషుడు, గొప్ప వేదాంతి, గొప్ప తపశ్చక్రవర్తి భారతీ తీర్థస్వామి వారు బ్రహ్మచారిగా ఉండగా వారి గురువు గారు విద్యాభినవ సరస్వతి స్వామి వారు, ఆయన గురువు గారిగా ఉన్నప్పుడు ఈయన శిష్యుడిగా వేరే ఓ చిన్న గదిలో ఉండి చదువుకుంటూ ఉండేవారు. తెల్లవారుజామున ఖచ్చితంగా 3 అయ్యేటప్పటికి లేచేవారు. ఒకరోజు ఎందుకో అలసత్వం వహించి ఆయన అనుకున్నారు, అభినవ విద్యాతీర్థస్వామి వారు గురునివాసులో కదా ఉంటారు, నేను ఇక్కడ గదిలో కదా ఉంటాను, 3 గంటలకి లేచి నమస్కారం చేయకపోతే గురువు గారికి తెలుస్తుంది ఏమిట్లే అని ఆయన జీవితం మొత్తం మీద ఆ ఒక్కరోజే బ్రహ్మచారిగా కూడా భారతీ తీర్థస్వామి వారిది ఎంత క్రమశిక్షణ. ఒక్కరోజు ఆయన ఆలస్యంగా లేస్తూనే నేల మీద పడి నమస్కారం చేశారు, గురువు గారు నించున్నారు అన్న భావనతో లేచి ఇలా పైకి లేచారు, గురువు గారు నించున్నారు. నేను ఆలస్యంగా లేస్తే గురువు గారికి తెలుస్తుందా అనుకున్నావా అన్నారు. అంతే. ఆ తర్వాత ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ నాటికి కూడా భారతీ తీర్థస్వామి వేళపట్టం లేవకపోవడం అన్నది లేదు. గురువు గురువే. కాబట్టి ఆ గురువుకి నమస్కారంతో ప్రారంభం. ఏ రోజు దినచర్య అయినా అంతే, అలాగే ప్రారంభం అవ్వాలి. ఏ మంగళకరమైన కార్యమైనా సరే గురువు గారిని నమస్కరించకుండా ప్రారంభం చేయకూడదు. అర్జునుడు గొప్ప వినయశీలి. ఇంతమంది చెయ్యలేంది తాను చేస్తానని తెలుసు, అయినా దానికి అహంకారం అడ్డు రాకూడదు. ఒక్కసారి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారి పాదములను మనసులో స్మరించాడు. ఇందుకు పొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు.
నా శిష్యుడని పరవశించిపోయేవాడు. ఆ గురువు గారి పాదాల్ని మనసులో తలుచుకుని ఒక్కసారి నమస్కారం చేసి తాను చాలా కాలం నుంచి ఈ ధనస్సుని పట్టుకున్నానన్న అనుభూతిని పొందాడు. ఇది ఏడు కొత్తదా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఈ గొప్ప ధృతి ఆయన ప్రవర్తించినటువంటి తీరు వలన వచ్చింది. ఈశ్వరానుగ్రహం, గురువుల అనుగ్రహం, ఆ ధనస్సు యొక్క అనుగ్రహం అన్నీ కలిగి ఉత్తర క్షణంలో ఆ ధనస్సు పట్టుకోవడం, నిలబెట్టేయడం, వింటినారి విప్పేయడం, కింద చుట్టేయడం, 5 బాణములు తీసుకోవడం, ఒక్కొక్క బాణాన్ని గురి చూసి కొట్టేయడం మొదలైపోయింది. అక్కడ మాటలు అక్కడ అయిపోయింది. నిశ్శబ్దం. అదేమిటి, ఇప్పటిదాకా అసలు ధనస్సు పట్టుకున్నవాడు లేడు, వింటినారి ఎక్కించిన వాడు లేడు. ఈయన చూస్తే బ్రాహ్మణుడు వెళ్ళాడు, ధనస్సు ఎక్కుపెట్టేశాడు, వింటినారి కట్టేశాడు, బాణప్రయోగం చేసేస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు. అంతే, గురి చూసి కొట్టాడు, మత్స్యయంత్రం భిన్నమైపోయింది, కొట్టవలసిన లక్ష్యాన్ని కొట్టేశాడు, అది విరిగి కింద పడిపోయింది. అంతే. ఆశ్చర్యపోయారు అందరూ. అరే రే, ఇంతమంది క్షత్రియులు కొట్టలేకపోయారు, ఒక బ్రాహ్మణుడు కొట్టేశాడు. ఇప్పుడు బ్రాహ్మణులందరికీ సంతోషం. ఒరే, క్షత్రియులు చెయ్యలేని పని మన బ్రాహ్మణుడు చేసేశాడు రా అన్నారు. అని వాళ్ళన్నారు, ఫలపవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బలతనులయ్యు బ్రాహ్మణుల పార తపోబల సంపదన్ మహాబలయుతులు అట్టి వారలకు భవ్యుల కిందు నసాధ్యమిద్దియుం కలదే చరాచరాఖిల జగంబుల పెద్దల కార్య సద్విజుల్. వెంటనే బ్రాహ్మణులందరన్నారు, ఫల పవనాంబు భోజన శుభవ్రత వృత్తుల చేసి చూడ దుర్బల తనులయ్యు బ్రాహ్మణుల అపార తపోబల సంపదన్ మహాబలయుతులు. బ్రాహ్మణుడు తినేది పండు తింటాడు, కాయ తింటాడు, ఉపవాసం చేస్తే గాలి తింటాడు, నీళ్లు తాగుతాడు. శరీరాన్ని పోషించే పదార్థాలు తినడంలో అంత బలాన్నిచ్చే పదార్థాన్ని తినకపోయినా చేసిన తపస్సు వలన అంత గొప్ప బలాన్ని పొందేస్తాడు. కాబట్టి బ్రాహ్మణులు భవ్యులు. కాబట్టి ఎందుకు కొట్టలేరు? ఆయన తలుచుకుంటే కొట్టేశాడంతే. ఎంత గొప్పవాడరా, బ్రాహ్మణుల గొప్పతనాన్ని నిలబెట్టాడన్నారు అని వాళ్ళందరూ పొంగిపోయారు. వెంటనే ద్రౌపదీదేవి ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో వారి మెడలో మాల వేయాలి. మీరు ఇక్కడి నుంచి ద్రౌపదీదేవి యొక్క కదలికల్ని గమనించడం ప్రారంభించారు. ఇప్పుడు హతాశురాలు కావలసింది ఎవరో తెలుసా అండి? ద్రుపదుడి కన్నా ద్రౌపదీదేవి. ఎందుచేత? అనుకున్న అల్లుడు రాలేదు, ద్రుపదుడికి నిర్ధారణ అయితే. అసలు క్షత్రియుడు వాడు, బ్రాహ్మణుల్లోంచి కదా వచ్చాడు. అర్జునుడు బ్రాహ్మణుడు వాడు. కాబట్టి అర్జునుడు వచ్చి మత్స్యయంత్రాన్ని కొట్టలేదు. నిరుత్సాహపడిపోవలసిన వాడు ఎవరు? ద్రుపదుడు. అంతకన్నా ఎక్కువ నిరుత్సాహాన్ని ఎవరు పొందాలో తెలుసా అండి? అయోనిజనై పుట్టి దృష్టద్యుమ్నుడికి చెల్లెలనయ్యుండి ద్రుపద మహారాజు గారికి కూతురునయ్యుండి పుట్టుకతోనే యవ్వనాన్ని పొందిన దాననయ్యుండి ఇంత అందగత్యనయ్యుండి ఇంతమంది రాజాధిరాజులు తమకి ఇల్లాల్ని చేసుకోవాలని ప్రయత్నిస్తే కాదని ఆయవారం చేసుకుని 4 ఇళ్లకు ముందుకెళ్లి భిక్షాటనం చేసుకునే ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలినయ్యారు. ఆవిడ కిన్నురాలు కావలసింది, ఆవిడవా అవలేదు. మా నాన్నగారు ఇలా నిర్ణయించారు, ఈశ్వరుడు అలా నిర్ణయించాడు. ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో ఆయన నా భర్త. భర్త అనగానే దైవం. కాబట్టి నాకు దైవము ఈ రూపంలోనే సాక్షాత్కరించాడు. కాబట్టి ఆమె మనసులో ఇంకొక రకమైన భావన లేదు. ఆమె వెంటనే వరమాల చేత పట్టుకుని వెళ్ళిపోయి ధరణీశనందనుల్దన్నతి ప్రీతితో చూచుతునుండంగ సుందరాంగి తోయజ దళనేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల తనుదించి సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు అసిత రత్న రుచిరాంగు అంగజరూపు ధనంజయు తన చేతి శిత పుష్ప దామకమున బొలతి ముదముతోడ పూజించే అట్టి ఉత్సవము చూచి దాని సైపకపుడు కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి కలయదీపురేగి. ఆవిడ వెంటనే దగ్గరగా వచ్చి చూసింది. ఆయన్ని ఏం మామూలు బ్రాహ్మణుళ్ళ లేడు ఆయన, ఏదో
ఏ చేతకాని వాళ్ళ ఏం కనపడటం లేదు. ధరణీశనందనుల్ తన్నతి ప్రీతితో చూచుచునుండంగ సుందరాంగి తోయిదల నేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల సనుదించి రాజులందరూ ఇప్పటికీ తమకంతో చూస్తున్నారు ఆవిడ వంక. మత్స్యయంత్రం కొట్టలేకపోయినా ఇది ఆవిడ్ని జీవితాంతం వెంటాడింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వేశారో తెలుసా అన్నయ్య గారు? అర్థం పర్థం లేని వర్ణనలు చేయడానికి కాదు. ఇది పురుష బలహీనత. తనకి యోగ్యత ఉన్నా లేకపోయినా అందమైన వనిత కనపడితే కామించడం అందరికీ వర్తించకపోవచ్చు. కొందరు మహాత్ములు ఉంటారు, ఆవిడ అందగత్య కాదా అనవసరం, తన ఇల్లాలు కాదు కాబట్టి ఆమె యందు కామాక్షిని మాత్రమే చూడగలిగినటువంటి సౌజన్యమూర్తులు మహాపురుషులు కొందరు ఉంటారు. నేను వాళ్ళని ఈ గాట కట్టి నేను మాట్లాడలేదు, కానీ సాధారణంగా పురుష బలహీనత ఇది ద్రౌపదీదేవి జీవితాంతం ఆవిడ్ని శాసించింది. నన్నయ్య గారు ఏదైనా చెప్తే ఒక సందేశాన్ని ఇస్తారు. భారతం ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. మత్స్యయంత్రాన్ని ఒకడు కొట్టాడు, ఆయన అర్జునుడో కాదో తర్వాత విషయం. ఆమె ఆయనకి ఇల్లాలైపోయింది అక్కడ ఉన్న నిబంధన ప్రకారం. ఇప్పుడు వీళ్ళు తమకంతో చూస్తే ఆవిడికి వచ్చిన నష్టం లేదు, ఆవిడలో మార్పు లేదు. పాడైపోయిన వాడు ఎవడంటే చూడకూడని చూపు చూసినవాడు వాడు పాడైపోతున్నాడు. వాడు రాజైతే ఎవడకు కావాలి, చక్రవర్తి అయితే ఎవడకు కావాలి. కాబట్టి చూడకూడని చూపు వాళ్ళందరూ చూస్తున్నారు ఆవిడ వంక. ఎందుకని ఆవిడ కదిలింది. ఇప్పటి వరకు ఆవిడ నిలబడి ఉండగా చూశారు, ఇప్పుడు ఆవిడ నడుస్తుంటే చూసి పొంగిపోతున్నారు. ఆవిడ వెళ్ళి అర్జునుడి వంక చూసింది, అమ్మ పుష్పమాల వేద్దామని. ఆయన ఎలా ఉన్నాడు? సురరాజ సన్నిభు. వెంటనే అన్నయ్య గారు మొదటి విశేషణం వేశారు. ఇంద్రుడిలా ఆత్మావై పుత్రనామాసి. ఇంద్రుడి కొడుకు అర్జునుడు ఇంద్రుడిలాగే ఉన్నాడు. తేజస్సు దాచితే ఎక్కడ దాగుతుందండి? కృష్ణుడు చెప్పాలి, అది బూది కప్పిన నిప్పు అన్నాడు. అంతటి తేజోమూర్తి అయి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు, మంచి నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు. అసిత రత్న రుచిరాంగు, ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతితో విరిగిపోతున్నవాడు. అంగజరూపు, మన్మధుడా అన్నట్టుగా ఉన్నవాడు. ధనంజయు, ఆ అర్జునుణ్ణి తన చేతిలో ఉన్నటువంటి పుష్పమాల తీసి ఆయన మెడలో వేసి పూజించగానే ఆవిడ బానే ఉంది, ఆయన బానే ఉన్నాడు. నేనే అర్జునుడిని ద్రౌపది కంగారు పడకని ఆయన లేదు, నువ్వు అర్జునుడు కావున ఆయన ఆవిడం లేదు, ఆవిడ ముఖంలో మార్పు లేదు. అర్జునుడు యథార్థాన్ని చెప్పకపోయినా సంతోషంగా ఉన్నా ఆయన పెద్ద ప్రకటన ఏమీ చెయ్యలేదు. కానీ తొందరపడిపోయి వెర్రికేకలు మొదలుపెట్టిన వాడు ఎవరంటే దుర్యోధనుడు. వాడి బ్రతుకంతా అసూయ, ఎక్కడా చేసేదేమీ ఉండదు, కానీ ఎప్పుడూ అసూయ, ప్రతిదానికి అసూయ. తాను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఎక్కువ పెట్టినవాడు ఓడున్నాడు, గౌరవించి వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఇక్కడ ప్రారంభమైందండి. నేను మీకు తర్వాత ఆఖరణ సమన్వయం చేసేటప్పుడు చెప్తాను. అందుకొచ్చింది ఆవిడ అవతారమూర్తి అయోనిజ. ఇక్కడ వాడి అసూయ ప్రారంభమైంది ద్రౌపదీదేవి విషయంలో. ఆవిడ తీసుకెళ్లి అర్జునుడి మెడలో పుష్పమాల వెయ్యగానే దాని సైపకపుడు అది ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి దుర్యోధనుడు మొదలైనటువంటి రాజులందరూ చాలా కోపం తెచ్చుకుని అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు. చూశారా? ద్రౌపదీ స్వయంవర ఘట్టం ఎన్ని మార్పులు చెందిందనుకున్నారు? ఇప్పుడు అందరూ అనుకున్నారు ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో, నీకు నాకు తెలుసు అనుకోండి అర్జునుడని, వాళ్ళకి తెలియదుగా ఇంకాను. నేను ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి మీదకి యుద్ధానికి ఎడతారు ఈ రాజులందరూ, నువ్వెవడివిరా మత్స్యంత్రం కొట్టడానికని అని అనుకున్నారు. కానీ కోపంలో ఉన్నవాడి ఆలోచన స్థిమితంగా ఉన్నవాడు చేసిన ఆలోచనలో ఉండాలని ఏం లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి? ఏల రామని మహీషుల నెల్ల చుట్టమ పోలే మున్నేల సత్కృతి చేపే ఇందర ఇమ్మహారథులుండగా ఏల కన్యకనిచ్చే విప్రున కిందు నేడు శఠుండు పాంచాలుడు ఇప్పుడు వీని నిర్గత సత్తు చేయుదమాజిలో. వాళ్ళన్నారు ఇంతమంది మహావీరులు ఉన్నామా,
ఇంతమందిని మనకు ఆహ్వానాలు పంపించాడా, మనందరం వచ్చామా, ఎదురొచ్చి స్వాగతం చెప్పాడా, చుట్టాలని చూసినట్టు విడిదిచ్చాడా, మనందరినీ కూర్చోబెట్టాడా, తీరా మత్స్యయంత్రం కొట్టమని మనం కొట్టలేకపోతే ఓ బ్రాహ్మణ కుమారుడు కొడితే వాడికి మెళ్ళో వేసి అంటాడా? వాడేదో మత్స్యయంత్రం కొట్టాడు అనుకోండి, అంత సులకన వాళ్ళకి, వాడేదో కొట్టాడు, ఆయన మెళ్ళో మాలేసింది, అది సరే. అసలు పాంచాలరాజు ఏం చేస్తున్నాడు? క్షత్రియుల్ని పిలిచి బ్రాహ్మణుడు వేస్తుంటే ఊరుకోవడం ఏంటండి? మన అవమానించడం కాదా ఇదంతాను? ఇది కోపం శేషేన పూరయ్యే, తన చేతకానితనాన్ని కోపంతో పూరించాలి. కాబట్టి మనందరం కలిసి పాంచాలరాజుని నిర్జిద్దాం. ఇప్పుడు క్షత్రియులందరూ ఒకటైపోయారు, ఓ బ్రాహ్మణ కుర్రాడు అల్లుడయ్యాడు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఈ బ్రాహ్మణ తేజమే నన్ను రక్షించాలని అనుకోలేదు ద్రుపద మహారాజు. అనుకున్నారా? ఆ బ్రాహ్మణుల జోలికి వెళ్తారనుకున్నాడు. ఈయన జోలికి వచ్చారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్లి బ్రాహ్మణుల చాటును నక్కాడు. ఎంత చిత్రం చూడండి. అప్పటి వరకు ద్రుపదుడు క్షత్రియుడు, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు ఒకటి. బ్రాహ్మణులందరూ నించున్నారు. బ్రాహ్మణ కుమారుడు వెళ్ళి మత్స్యయంత్రం కొట్టాడు. క్షత్రియులందరూ ఒకటే, ద్రుపదుడు వెనుక శత్రుత్వం. వెంటనే ద్రుపదుడు బ్రాహ్మణుల చాటుకి వెళ్ళిపోయాడు. కాలము ఎంత చిత్రమైంది! ఈశ్వరుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాయ ఉన్నవాడు! క్షణాల మీద మారిపోయిందంటే స్థితి అంతా.